హాయ్ స్టూడెంట్స్, సెకండ్ బీకామ్ థర్డ్ సెమిస్టర్లో మన కంప్యూటర్ సబ్జెక్ట్ వచ్చి ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్. మనకి బీకామ్లో ఉండే కంప్యూటర్ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం కంప్యూటర్ అప్లికేషన్స్. సో మీరు బీకామ్లో కంప్యూటర్ అప్లికేషన్స్ అంటాం. అసలు యాక్చువల్గా కంప్యూటర్ అప్లికేషన్ అంటే ఏంటి? అప్లికేషన్ అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త చేంజెస్ వస్తూ అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఎస్బీఐలో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఒక పర్సన్, ఎక్స్ అనే పర్సన్ ఆ అప్లికేషన్ని అందులో డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేసి ఇచ్చారు. తర్వాత వై అనే పర్సన్ కూడా తన ఇన్ఫర్మేషన్, తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, లేదంటే తన స్కూల్ 10th, ఇంటర్, డిగ్రీ అవన్నీ కూడా తనకు సంబంధించి తను ఇచ్చుకున్నాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ పర్సను అప్లికేషన్ ఇచ్చాడు, తర్వాత సెకండ్ పర్సన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, తన ఓన్ పర్సనల్ విషయాలు కూడా ఇచ్చాడు. అప్లికేషన్ అనేది మనకి ఎప్పటికప్పుడు మార్పు అనేది చేరుతూ వస్తుందన్నమాట. సో అప్డేట్ అనేది అవుతూ ఉంటుంది మనకి. సో మనకి అందులో మనకి చూడండి, ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్. ఆఫీస్ మీన్స్ మనం ఏదైనా ఒక జాబ్కి వెళ్తే, సో ఆ జాబ్లో, ఆ ఆఫీస్లో మనం చేస్తున్న వర్క్ కాస్తో కోస్తో మనకి ఆటోమేటిక్గా అయిపోవాలా. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు మీరు ఏదో లావాదేవీలు లేదా చిట్టాబదులు ఇదేదో సంథింగ్ చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు మీరు ఎంటర్ చేస్తున్నారు ఒక బడ్జెట్ని. ఆ బడ్జెట్ని ఎంటర్ చేస్తున్నప్పుడు మీరు ప్రత్యేకంగా మళ్ళీ కలపడానికి కానీ, ఇది ఎడిషన్ ఆర్ డెలిషన్ చేయడానికి మీరు క్యాలిక్యులేటర్స్ కానీ, లేదంటే డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేయకుండా మనం చాలా సింపుల్గా మన ఇప్పుడు ఈ టాపిక్లో ఉన్న విషయాలన్నింటిని నేర్చుకుని మనం చాలా ఈజీగా చేయొచ్చు. అవి చేయడానికి యూజ్ అయ్యే వాటిని మనం టూల్స్ అంటాం. సో టోటల్గా మన టాపిక్ నేమ్ వచ్చి, మన సబ్జెక్ట్ పేరు వచ్చి ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్. సో ఓఏటి. ఇందులో మొత్తం మనకి 5 యూనిట్స్ ఉంటాయి. అందులో వచ్చి ఫస్ట్ యూనిట్ ఎంఎస్ ఎక్సెల్. అందులో మనకి ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ అంటే దాని యొక్క ఫీచర్స్ అనేది మనకి చెప్తాము. తర్వాత వచ్చి పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో. సో మీకు ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి దీని యొక్క పార్ట్స్ ఇదిగోండి. ఈ టైప్లో మొత్తం ఎవ్రీథింగ్ ఆల్సో మనకి ఎక్సెల్లో కూడా ఆ పార్ట్స్ అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఎంటరింగ్ అండ్ ఎడిటింగ్, అసలు ఏ విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ చేసిన దాన్ని ఏదైనా ఒక మోడిఫికేషన్ ఉంటే ఎలా ఎడిట్ చేయాలి. తర్వాత డేటా ఇన్ వర్క్షీట్, అదే ఆ విధంగా చేస్తూ మనం వర్క్షీట్లో ఏ విధంగా మనం డేటాని మేనేజ్ చేసుకోగలుగుతాం అన్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత నెంబర్ ఆఫ్ ఫార్మేటింగ్ ఇన్ ఎక్సెల్. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేటింగ్స్ ఉంటాయి. అవన్నీ మనం టాపిక్లో వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. తర్వాత వచ్చి డిఫరెంట్ సెల్ రెఫరెన్సెస్. తర్వాత హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ ఫార్ములా ఇన్ ఎక్సెల్. తర్వాత వచ్చి మనకి ఆటో ఫిల్ అండ్ కస్టమ్ ఫిల్. అక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అందులో మనం ఇస్తే మనకి వస్తుంది అనమాట. తర్వాత ప్రింటింగ్ ఆప్షన్స్. మనం యాక్చువల్గా ఒక పెద్ద ఎంఎస్ ఎక్సెల్లో డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత మనకి పర్టికులర్గా సమ్ ఏరియాలో మాత్రమే నాకు ప్రింటింగ్ కావాలనుకుంటే ఆ ప్రింటింగ్ అనేది నేను తీసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చి మనకి యూనిట్ 2 ఫార్మేటింగ్ ఆప్షన్స్. డిఫరెంట్ ఫార్మేటింగ్ ఆప్షన్స్, మనకి చాలా రకరకాలైన ఫార్మేటింగ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. చేంజ్ రో హైట్. తర్వాత మనకి రో అంటే కాలమ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క హైట్ ఎంత ఉండాలి. సో అవి కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత ఫార్ములా అండ్ ఫంక్షన్స్. దిస్ యూనిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫంక్షన్స్ మనం ఒక 2 థింగ్స్ తీసుకుని యాడ్ చేయాలన్నా, లేదంటే డిలీషన్ చేయాలన్నా, లేదంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్గా చేయాలన్నా, ఏమి చేయాలన్నా ఖచ్చితంగా మనకి ఏం కావాలంటే ఇక్కడ ఫంక్షన్స్ అనేది కంపల్సరీ. మన సిలోను, జావాలోను ఫంక్షన్స్ ఏ విధంగా తీసుకుంటామో అదేవిధంగా ఇక్కడ మనం మ్యాథమెటికల్ పరంగా యూజ్ చేయడానికి ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎక్సెల్ నేమ్స్ ఫంక్షన్స్, మీనింగ్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్.
తర్వాత వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అవైలబుల్ ఇన్ ఎక్సెల్. మనకు అసలు ఎక్సెల్‌లో ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ ఫంక్షన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. తర్వాత ఫైనాన్షియల్ ఫంక్షన్స్ అంటే మనీ పరంగా. తర్వాత డేట్ అండ్ టైం, మనకి డేట్, సో పర్టికులర్గా డేట్ ఏదో 21/01/2020 లేదంటే ఏదో 25/8/2020 ఈ టైప్లో ఉంటుంది. అదే డేట్ని మంత్ నేను మిడిల్లో రాయొచ్చు, ఫస్ట్ రాయొచ్చు. డేని ఫస్ట్ రాయొచ్చు, మిడిల్లో రాయొచ్చు. ఇయర్ను కూడా ఫుల్ ఫామ్ రాయొచ్చు, లేదంటే సమ్ నేను కొద్దిగా కట్ చేసి రాయొచ్చు. అదే టూ టూ డిజిట్స్ తీసుకుని రాయొచ్చు. మొత్తం టోటల్గా ఆప్షన్స్ అన్నీ మనం ఈ డేట్ అండ్ టైంలో తీసుకోవచ్చు. తర్వాత ఇంజనీరింగ్ సంబంధించి ఫంక్షన్స్ ఉంటుంది, స్టాటిస్టికల్ సంబంధించి మనకు ఉంటాయి. తర్వాత మ్యాథమెటికల్ సంబంధించి, ఎందుకంటే కాస్ థీటా, సైన్ థీటా, లేదంటే టెగ్నోమెట్రీ సంబంధించి కానీ, సో వాటికి సంబంధించి కూడా మనకి ఈ ఫంక్షన్స్ అనేవి ఉంటున్నాయి అన్నమాట. అండ్ ట్రిగ్, లాజికల్, తర్వాత టెస్ట్, ఇన్ఫర్మేషన్, లుకప్ అండ్ రెఫరెన్సెస్ ఫంక్షన్స్. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎక్సెల్ ఓపెన్ చేసి ఎక్సెల్లో ఒక 5 అనే డిజిట్ని ఎంటర్ చేశాను. ఆ 5 అనే దాన్ని ఎంటర్ చేయగానే అక్కడ ఆటోమేటిక్గా రెఫరెన్స్ ఐడి అనేది వచ్చేస్తుంది అనమాట. అది ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉంది, ఆ రెండింటిని కలిపి దానికి ఒక అడ్రస్ ఇస్తాం. తర్వాత ఆపరేటర్స్ ఇన్ ఎక్సెల్, మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏ విధంగా చాలా ఇంపార్టెంటో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి వెరీ నీడ్ అనమాట. తర్వాత డేటాబేస్ ఫంక్షన్స్, డేటాబేస్లో మనం అసలు ఫంక్షన్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చి మనకి థర్డ్ యూనిట్ వచ్చి మనకి చార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్. మనకి చార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక డేటా ఇచ్చి ఆ డేటాని మనం కాలమ్స్, ఆ కాలమ్స్లో మళ్ళీ ఎలా వస్తుంది, సింగిల్ లైన్ కాలమ్స్ అండ్ డబుల్ లైన్ కాలమ్స్ మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం. సో మ్యాథమెటిక్స్లో ఉంటుంది మనకి చార్ట్స్ అనేది. లేదంటే మనం ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత దాని పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలన్నా ఈజీగా ఉంటుంది. మీరు ఏ ఆఫీసులకు వెళ్ళినా సరే అక్కడ ఎక్కడో అక్కడ వాళ్ళ యొక్క రిజల్ట్ కానీ లేదంటే వాళ్ళ యొక్క గ్రోత్ కానీ, మీరు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఎంతమంది ప్రీమియం చేశారు, లేదంటే ఎంతమంది ఇలా రీచ్ అయ్యారు అని మనకి డిఫరెంట్ స్టైల్స్లో మనకి అక్కడ గ్రాఫ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. గ్రాఫ్స్లో మనకి టైప్స్ ఏమున్నాయంటే కాలమ్స్ ఉంటాయి, సింగిల్ లైన్, డబుల్ లైన్. నెక్స్ట్ లైన్ ఉంటుంది, సింగిల్ లైన్ ఉంటుంది, డబుల్ లైన్. పై చార్ట్, సర్క్యులర్ తీసుకుని అందులో సమ్ డివైడ్ చేస్తాం. ఇక్కడ మనం డివైడ్ చేసినప్పుడు ఒకటి మొత్తం క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరి విషయాలు ఇచ్చేస్తాము, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరినీ కలిపేస్తాము. కొన్ని పర్టికులర్గా ఏం చేస్తామంటే వాళ్ళు ఏదో గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, క్రికెట్, ఫుట్బాలు, హాకీ, టెన్నిస్ ఇలా ఇస్తాము. పక్కన మనం ఒక చిన్నది ఇంకో పై చార్ట్ ఇచ్చి ఆ పై చార్ట్లో ఏం చేస్తామంటే పర్టికులర్గా ఓన్లీ గర్ల్స్ అని ఇస్తాం. నేను 2 ఇస్తున్నాను, ఒక దాంట్లో ఏం చేస్తున్నాను బాయ్స్ అండ్ గర్ల్స్ కలుపుతున్నాను, ఇంకోటి మాత్రం గర్ల్స్ మాత్రం ఇస్తున్నాను. అప్పుడు ఏం చేస్తాను నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు. నేను ఏ విధంగాను, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది టెన్నిస్ ఆడతారు, లేదంటే బాయ్స్ గర్ల్స్ బ్యాడ్మింటన్లో హౌ మచ్ ద రేషియో, ఈ టైప్ ఆఫ్ అనమాట. తర్వాత వచ్చి బార్ డయాగ్రామ్స్, తర్వాత ఏరియా, నెక్స్ట్ సెక్టర్. అదర్ చార్ట్స్లోకి వెళ్తే స్టాక్, సర్ఫేస్, బబుల్స్, తర్వాత ర్యాడర్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేది అవైలబుల్గా ఉంది. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్లో ఇవన్నీ వస్తాయి. తర్వాత పార్ట్స్ ఆఫ్ చార్ట్స్, చార్ట్ క్రియేషన్ యూజింగ్ విజార్డ్. మనకి క్లియర్గా ఒక పిక్చర్ రూపంలో మనకు కనబడడాన్ని చూసుకోవచ్చు ఇక్కడ. చార్ట్ ఆపరేషన్స్, సో అక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ మనకి ఎంటీ వస్తుంది. ఎంటీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మనం ఇన్సర్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏ అనేది వస్తుంది. ఏ తర్వాత మళ్ళీ ఇంకా ఇన్సర్ట్ చేస్తే బి వస్తుంది. బి వాల్యూ నేను 10 ఇచ్చాం అనుకోండి, అక్కడ గ్రోత్ వాల్యూ అనేది 10 కనిపిస్తుంది. తర్వాత 20 ఇస్తే 20 కనిపిస్తుంది మనకి. ఆ విధంగా చూసుకోవచ్చు మనం. తర్వాత డేటా మ్యాప్స్, తర్వాత గ్రాఫ్స్, డేటా సార్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్ స్టూడెంట్స్ డీటెయిల్స్ని ఎంటర్ చేశాను, మార్క్స్ చేసిన తర్వాత హూ ఇస్ ద క్లాస్ ఫస్ట్ అనే విషయాన్ని నేను తెలుసుకోవాలంటే కంపల్సరీగా నేను ఏం చేయాలి, ఈ సార్టింగ్ అనేది చేస్తే చాలా ఈజీగా నేను చేసేయచ్చు అనమాట.
సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫిల్టరింగ్. ఈ ఫిల్టరింగ్లో వస్తే హౌ మెనీ మెంబర్స్ ఈజ్ ద ఓకే, మనకి 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ స్టూడెంట్స్లో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది మనకి ఎగ్జామ్ రాయలేదు. ఫిల్టరింగ్. మనం ఫిల్టరింగ్లో ఏం చేస్తాం, పర్టికులర్గా మనకి ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమందికి ఎంతెంత స్కోర్ వచ్చింది అని ఎగ్జాక్ట్గా మనం ఐడెంటిఫై చేస్తాం. తర్వాత వచ్చి మనకి ఎక్సెల్ సబ్ టోటల్స్. ఇందులోనే మనకి డిఫరెంట్స్, మళ్ళీ ఒకదానికి వచ్చి ఇంకో దానికి సబ్ టోటల్స్ కూడా ఉంటాయి. తర్వాత సినారియోస్, వాట్ ఇఫ్ అనాలిసిస్, తర్వాత మ్యాక్రోస్, మీనింగ్ ఉంటుంది, అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యాక్రోస్, క్రియేషన్, ఎడిటింగ్ అండ్ డిలీషన్ ఆఫ్ మ్యాక్రోస్, క్రియేటింగ్ మ్యాక్రో, హౌ టు రన్ మ్యాక్రో, హౌ టు డిలీట్ ఏ మ్యాక్రో, మ్యాక్రోని ఎలా రన్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనేది కూడా మనకి చాలా వివరంగా ఈ టాపిక్లో ఉంటుంది మనకి. దిస్ ఇస్ ద థర్డ్ యూనిట్. ఏంటి మన యూనిట్ నేమ్? చార్ట్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఎంఎస్ యాక్సెస్. చూడండి, యాక్సెస్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఇచ్చేసిన డేటాని మనం కావలసిన విధంగా మనం తీసుకోవడాన్ని యాక్సెస్ అంటాం. చూడండి, అక్కడ ఫస్ట్ మనకి ఏముంది, అక్కడ క్రియేటింగ్ ఏ సింపుల్ డేటాబేస్ అండ్ టేబుల్స్. ఓకే, వాట్ ఈస్ ద డేటాబేస్? డేటాబేస్ అంటే ఏంటి? మన డేటానంతటిని స్టోర్ చేయగలిగితే దాన్ని మనం డేటాబేస్ అని కాల్ చేస్తాం. ఈ డేటాబేస్లో ఏముంటాయి అంటే టేబుల్స్ ఏముంటాయి. టేబుల్స్లో ఏముంటాయి అంటే రికార్డ్స్ ఉంటాయి. సో రికార్డ్స్ అంటే పర్టికులర్గా ఒక పర్సన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక రికార్డు కింద మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఆ రికార్డ్స్ని, ఏ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని కలిపితే మనం ఒక టేబుల్ తీసుకుంటూ, ఏ నెంబర్ ఆఫ్ టేబుల్స్ తీసుకుంటే ఒక డేటాబేస్, ఆ డేటాబేస్లు అన్నింటినీ కలిపి తీసుకుంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని మనకి ఫర్దర్గా ఓకే వస్తాయి మనకి. సరే, ఇప్పుడు డేటాబేస్ తీసుకున్నాం. ఈ డేటాబేస్లో మన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జీమెయిల్ ఉందనుకుందాం. ఏ నెంబర్ ఆఫ్ పర్సన్స్ క్రియేటింగ్ బై జీమెయిల్ క్రియేట్ చేసుకుంటాం. మొత్తం మన డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేస్తాం. బట్ నేను పర్టికులర్గా ఏం చేస్తాను, జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ మాత్రమే ఇస్తాను. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మొత్తం నా అప్లికేషన్స్కి ఒకసారి వెళ్ళేది ఓకే నేను ఆథరైజ్డ్ పర్సన్ అని వాటికి చెప్తుంది అనమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది కరెక్ట్ అయితే సో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ టేబుల్స్లో మనకి ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. మన రోని కాలమ్ని ఇన్సర్టేషన్లో మనం చూస్తే దాన్ని సెల్ అని కాల్ చేస్తాం. అంటే రో అండ్ సెల్ కలిసే పర్టికులర్ ఏరియాని ఏమంటాం, సెల్ అని కాల్ చేయాలి. సరే, ఎంఎస్ యాక్సెస్లో మనకి ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ యాక్సెస్, తర్వాత క్రియేటింగ్ ఏ డేటాబేస్, తర్వాత పార్ట్స్ ఆఫ్ యాక్సెస్, తర్వాత వచ్చి డేటా టైప్స్ అండ్ ప్రాపర్టీస్, యాడింగ్, డిలీటింగ్ ఫీల్డ్స్, తర్వాత రీనేమింగ్ ద ఫీల్డ్స్ ఇన్ ఏ టేబుల్. టేబుల్ క్రియేషన్ యూజింగ్ డిజైన్ వ్యూ. మనకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, లేదంటే స్టూడెంట్స్ ఉంటారు, లేదంటే వర్కర్స్ ఉంటారు, ఫస్టే మనం అన్ని రోస్ అన్ని కాలమ్స్ని మనం తీసేసుకొని అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు 100 మెంబర్స్ స్టూడెంట్స్ అంటున్నాను, అప్పుడు ఏం చేస్తాను, నేను 100 రోస్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నేను క్రియేట్ చేస్తూ ఉంటాను అనమాట. తర్వాత టేబుల్ విజార్డ్, తర్వాత ఏం చేస్తాను, డేటా షీట్ వ్యూ. మనం చేసిన దాన్ని చాలా ఈజీగా చూడొచ్చు. అది చూసేటప్పుడు మన పర్టికులర్గా ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ని ఎంటర్ చేసినప్పుడు అందులో వచ్చిన స్కోర్ బట్టి ఫస్ట్ క్లాస్ పర్సన్స్ ఎంతమంది, సెకండ్ క్లాస్ పర్సన్స్ ఎంతమంది, థర్డ్ క్లాస్ పర్సన్స్ ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, లేదంటే ఫస్ట్ క్లాస్ పర్సన్స్లోనే ఏ పర్టికులర్ సబ్జెక్ట్ ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఈ టైప్లో ఐడెంటిఫై చేసి మన షీట్ వ్యూ కూడా చూడొచ్చు. తర్వాత ఇంపోర్ట్ టేబుల్, మనం చేసేసినంత దాన్ని ఇంపోర్ట్ అని చేసుకోవచ్చు. తర్వాత లింక్ టేబుల్, లింక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఫార్మ్స్, ద ఫార్మ్ విజార్డ్, డిజైన్ వ్యూ, కాలమ్నర్, టేబులర్, డేటా షీట్, చార్ట్ విజార్డ్. సో దిస్ ఈజ్ యువర్ 4th unit MS Access. Next, your last unit is the unit 5
ఫైండింగ్, సార్టింగ్ అండ్ డిస్ప్లేయింగ్ డేటా. సరే, ఇందులో చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, క్వరీస్. క్వరీ అంటే మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ, లేదంటే మీరు ఇన్ కేస్ ఏదైనా ఒక సెమినార్కి వెళ్ళినప్పుడు లాస్ట్లో మనకు అంటారనమాట, ఎనీబడి క్వరీస్, ఎనీ క్వరీస్ అంటారు. క్వరీస్ అంటే వాళ్ళు చెప్పేసిన ఇన్ఫర్మేషన్ అంతట్లో ఏదైనా ఒక సంథింగ్ మనకి డౌట్ ఉంటే అడగొచ్చు. సో ఒక క్వశ్చన్ కింద అడగొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మనకి క్వరీస్ అనేది డిఫరెంట్ టైప్స్లో అడగొచ్చు మనం. ఆ క్వరీస్ అన్నిటి గురించి ఇక్కడ మనం చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డైనిస్టిక్స్, క్రియేటింగ్ అండ్ యూజింగ్ సెలెక్ట్ క్వరీస్. మనం ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత యూజింగ్ సెలెక్ట్ క్వరీస్ మనం ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, తర్వాత రిటర్నింగ్ టు ది క్వరీ డిజైన్, మన క్వరీస్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, తర్వాత మల్టీ లెవెల్ షార్ట్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు ఎనీ ఇంటర్వ్యూ. మీరు ఏదో ఒక కంపెనీకి వెళ్ళారు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు పర్టికులర్గా సమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే ఏజ్ 21 నుంచి 25 ఉండాలి, వాళ్ళు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అవి ఉండాలి. ఓకే, పర్టికులర్గా మనం కామర్స్ కాబట్టి కామర్స్లో 80% ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా బాగోవాలి. సో ఇలా పర్టికులర్గా వాళ్ళు ఏం చేస్తారు, సమ్ రిక్వైర్మెంట్స్ ఇస్తారు. అలా రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మల్టీ లెవెల్ సార్ట్స్ అంటే సార్టింగ్ చేయడమే కదా. సార్టింగ్ అంటే ఏంటి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్లో మనం తీసుకోవడం. సో మల్టీ లెవెల్ సార్ట్స్లో మనం ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఫైండింగ్ ఇన్కంప్లీట్ మ్యాచెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చ్ చేస్తూ ఏదో ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అసలు ఎక్కడ లేదు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్కంప్లీట్ మ్యాచెస్ అనమాట. తర్వాత షోయింగ్ ఆల్ రికార్డ్స్ ఆఫ్టర్ ఏ క్వరీ. నేను ఏదైనా ఒక క్వరీ అడిగానంటే కంపల్సరీగా అది ఏం చేస్తుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అంతా అది ఇన్నర్గా చెక్ చేసేసుకొని నాకు అవుటర్గా నేను అడిగిన దాన్ని మాత్రమే అది మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. తర్వాత సేవింగ్ క్వరీస్, క్రాస్ ట్యాబ్ క్వరీస్. సో మనకి 5th యూనిట్లోనే ప్రింటింగ్ రిపోర్ట్స్, సింపుల్ టేబుల్, మనకి ప్రతిదీ కూడా టేబుల్ ఫార్మాట్లోనే కనిపిస్తుంది అక్కడ ఎక్సెల్లో. ఎందుకంటే మొత్తం అంతా ఏముంటుందో మనకి రోస్ అండ్ కాలమ్స్ కాబట్టి. తర్వాత ఫామ్ అండ్ డేటాబేస్ ప్రింటింగ్, మనం చేసిన డేటాబేస్ని కూడా తర్వాత ఏం చేసి మనం కావాల్సిన విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. డిఫైనింగ్ అడ్వాన్స్డ్ రిపోర్ట్స్, తర్వాత మాన్యువల్ రిపోర్టింగ్, ప్రాపర్టీస్ ఇన్ రిపోర్ట్స్. సో ఆ రిపోర్ట్ యొక్క ప్రాపర్టీ ఎంత ఉంటుంది, మెమరీ ఎంత ఉంటుంది, లేదంటే దాని యొక్క క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, మొత్తం అన్ని చూసుకోవచ్చు. తర్వాత సేవింగ్ రిపోర్ట్స్, మనం ఏ విధంగా రిపోర్ట్స్ని సేవ్ చేస్తాం అనేది కూడా చాలా నీట్గా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదంతా ఎందులోకి వస్తుంది, ప్రింటింగ్ రిపోర్ట్స్. తర్వాత రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాడర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. అందులో ఒక అడ్మిన్కి మొత్తం అందరి మీద ప్రివిలేజెస్ ఉండాలి. వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ శాలరీస్ ఎంత, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం టోటల్గా అడ్మిన్కి తెలియాలి. అదే ఒక ఎంప్లాయర్ కన్నా ఒక సీనియర్ ఎంప్లాయర్ ఉన్నాడు అనుకోండి, ఆ ఎంప్లాయర్కి ఏంటి, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాత్రమే ఆ ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇక్కడ మనకి ఈ రిలేషనల్ డేటాబేస్లో 1 to 1, 1 to many, many to many, అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనేది మనకి ఇందులో వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఫ్లాట్ వర్సెస్ రిలేషనల్, టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, వ్యూవింగ్ రిలేషన్షిప్, డిఫైనింగ్ అండ్ రీడిఫైనింగ్ రిలేషన్షిప్స్, క్రియేటింగ్ అండ్ డిలీటింగ్ రిలేషన్షిప్స్. సో మనకి 5th యూనిట్లో ఏమొస్తుంది, ఫైండింగ్, సార్టింగ్ అండ్ డిస్ప్లేయింగ్ డేటా, తర్వాత ప్రింటింగ్ రిపోర్ట్స్, తర్వాత రిలేషనల్ డేటాబేస్. సో అవర్ ఓఐటీ సబ్జెక్ట్లో మొత్తం టోటల్గా ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి మనకి, ఫస్ట్ యూనిట్ వచ్చి ఎంఎస్ ఎక్సెల్. సో సెకండ్ యూనిట్ వచ్చి ఫార్మేటింగ్ ఆప్షన్స్. సో థర్డ్ యూనిట్ వచ్చి చార్ట్స్. 4th యూనిట్ వచ్చి ఎంఎస్ యాక్సెస్. 5th యూనిట్ వచ్చి ఫైండింగ్, షార్టింగ్ అండ్ డిస్ప్లేయింగ్ డేటా, తర్వాత ప్రింటింగ్ రిపోర్ట్స్,
relational databases,